లో ఒక సరైన వ్యక్తి దొరకడం నిజంగా అదృష్టం. అది ప్లాన్ చేస్తే దొరకరు. గాలివాటును ఒక్కొక్కసారి మనకు కనిపిస్తారు. ఆ టైంలో నువ్వు గుర్తించవు కానీ వాళ్ళు గుర్తిస్తారు. నీ కండిషన్ కొంచెం వల్నరబుల్గా ఉంది, బట్ నీ లోపల ఒక మంచి మనిషి ఉన్నాడు, వీడిని పట్టుకుంటే వీడు నిలబడతాడని అనిపించి వాళ్ళ కంపాషన్ వల్ల వీళ్ళకి సహాయం దొరుకుతుంది. అట్లా సిటీకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మా క్లాస్మేట్ రంగా ఇప్పుడు ఉన్నాడు ఎక్కడో. సో అతనిలో నాకు అట్లా ఒక నా ఏజ్ వాడైనా కూడా నాకంటే చాలా ఉన్నతమైనటువంటి మానసిక పరిపక్వ దశని అనుభవిస్తున్నట్టు నేను అనుభూతి చెందిన. అప్పటి వరకు మా ఊర్లో వాళ్ళు చెప్పిందంతా ఒక సోది, రంగాన్ని కలిసినప్పటి నుంచి వాళ్ళు చెప్పిందంతా కొత్తది. ఎవరైనా నేను కాలేజ్ వదిలేశాను అంటే కొత్త పర్సెప్షన్ ఎట్లుంటుందో ఒక 5-6 స్టేట్మెంట్స్ ఇస్తే అర్థమైపోతుంది. కాలేజ్ వదిలేసిన ఎవరైనా ఎందుకు వదిలేసినావు, చేస్తే సర్టిఫికెట్ వస్తుంది, నెక్స్ట్ ఉద్యోగం వస్తుంది, ఇది 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 క్లాస్మేటే. కానీ అతనికి కూడా తెలియదు కదా నేను కాలేజీకి రాకపోతే రావట్లేదేమో మళ్ళీ వస్తారేమో అనుకుంటారు. హఠాత్తుగా తెలిసి నేను కాలేజ్ వదిలేశాను అని నన్ను కలవడానికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా, జార్జ్ గుర్జీ ఫిరీ చేశాడు, నువ్వు అదే చేశావు, ఇది మామూలు విషయం కాదు. అప్పుడు జార్జ్ గుర్జీ ఫిరీ ఎత్తాడు, ఇది మామూలు విషయం కాదు, రంజి కొడుకుంది అన్నాడు. అదే మా రంగ ఊత పదం అది. ఆ తర్వాత ద రిమార్కబుల్ మెన్ అని జార్జ్ గుర్జీఫ్ రాసిన పుస్తకం చదివా. సో రంగా కరెక్ట్గానే చెప్పాడు. అంటే నన్ను ఏదో ఊదరగొట్టడానికి, నన్ను ఇన్స్ప్రెస్ చేయడానికి లేదా బ్లఫ్ చేయడానికి చెప్పింది కాదు. నిజంగానే కాలేజీలోనే ఆగిపోనక్కర్లే, లైఫ్ అక్కడే ఎండు కాదు, అక్కడ మొదలు కాదు. ఈ ప్రపంచంలో చాలామంది డ్రాప్అవుట్స్ అద్భుతాలు చేశారు. ఆ తర్వాత నేను కమ్యూనికేషన్ స్కిల్స్ అట్లా ఏమీ లేవు, ఇంగ్లీష్ రాదు, ఏమి రాదు, ఇప్పటికీ రాదు అనుకో. అయితే ఫియర్ అన్నది తీసేసి మన జీవితాన్ని మనం నిర్మించుకోవాలి. ఇవన్నీ కొత్త ఆలోచనలు నాకు. మా రంగా పరిచయం తర్వాత ఐ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ ఎ న్యూ వే. ఇప్పుడు ఎవడన్నా నవ్వుతే నవ్వుకొని అది వాళ్ళకి నవ్వవచ్చు అనుకుంటే అయిపోతుంది కదా అనే మాట నేను ఎప్పుడు వినలే. నువ్వు బాగానే ఉన్నావు, మిగతా వాళ్ళ సంగతి వదిలే అని చెప్పినవాడు అనమాట. ఫస్ట్ టైం మా బాబాయ్ కూతురుండే, సునీత తన పేరు. తన సహాయం తీసుకొని నువ్వు వస్తావా, ఎంత అనుకున్నా నాకు ఫియర్ ఉంది, ఎవరో ఒకరు నాకు తెలిసిన వాళ్ళ పక్క నుండి జస్ట్ నవ్వుతే ఐ కెన్ ప్రొసీడ్ అని బిగ్ బజార్కి వెళ్ళి, బిగ్ బజార్ లోపల ఒక మేనేజర్ ఉంటే అతన్ని కలిసి ఇట్లా నేను బొమ్మలు వేస్తాను అని ఏదో చెప్తే అతను ఏదో అన్నాడు, ఏదో నా బొమ్మే అన్నాడు. ఆ తర్వాత నేను అప్పటికప్పుడు అతను బొమ్మ వేస్తే ఎప్పుడు రాండి ఆయన బొమ్మ చాలా బాగా వచ్చింది. అంటే ఇట్స్ లైక్ పర్ఫెక్ట్. అందులో మళ్ళీ మార్పులు చేర్పులు చేయలేనంత మంచిగా వచ్చేసింది. వచ్చిన తర్వాత అతను ఇంత బాగా వేసావు, వెరీ గుడ్, నువ్వు సంపాదించేది చాలా లిమిటెడ్, అది మాకేం అవసరం లే, నువ్వు క్రౌడ్ పుల్లర్గా ఉపయోగపడతావు, సో నువ్వు 2 కుర్చీలు వేసుకొని కూర్చో, కానీ ఇక్కడ ఉన్న యాంబియన్స్ని డిస్టర్బ్ చేయకు అని చెప్పేసి. ఆ తర్వాత నా కొన్ని సంవత్సరాలు నేను బిగ్ బజార్లో ఉన్నా. ఎవ్రీ సాటర్డే సండే, మిగతా రోజుల్లో ఖాళీగా ఉండేవాడిని. సో ఎవ్రీ సాటర్డే సండే రంగా వచ్చిన కలవడానికి, ఇది ఆనవాయితీ. రంగా ఆ అరుగు మీద నేను లోపల కూర్చుంటే ఆ క్రౌడ్లో తను ఓన్లీ లోపలికి దిగకుండా ఆ పైన మెట్ల దగ్గరకు వచ్చి మామా అనేటోడు. అంటే నేను ఉన్న పళ్ళంగా చేసే వరకు మొత్తం ఆ పేపర్లు గీపర్లు అన్నీ మా శాలికి అప్పగించి నేను ఒక కేఫ్టేరియాకి వెళ్ళి ఎదురుగా కూర్చున్న తర్వాత మా రంగా అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఈ వారంలో నీలో ఏం జరిగిందో చెప్పు అనేటోడు. అసలు నా జీవితంలో అసలు నేను చెప్పాలనుకున్నది వినే ఒక వ్యక్తి నాకు దొరకలేదు. ఇప్పటికీ చాలామందికి నిజంగా నువ్వు అనుభూతి చెందింది చెప్తే ఓపికగా నీ వైపు చూస్తూ వినేవాడు దొరకడం చాలా అరుదు. మొట్టమొదటి వ్యక్తి రంగా. నేను చెప్పింది గొప్ప విషయాలు కాదు, ఆ వారంలో ఏమేం జరిగిందో అంతా చెప్పేవాడిని. అందులో నేను చేసిన భోజన విషయాలు, నేను కలిసిన వ్యక్తులు, నేను విజిటింగ్ కార్డు పంచితే ఎవడో నాకు మెసేజ్ పెట్టింది, ఇట్లా 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 నన్ను చూసి కోపడ్డాడు, నాకు థ్రిల్ అనిపించింది, నేను బొమ్మే కానీ 200 ఇచ్చినోడు, ఇట్లాంటి అన్ని విషయాల కలగూర గంపంతా వాడి మీద పెట్టిన తర్వాత అయిపోయింది, ఓకే రైట్, నెక్స్ట్ వీక్ కలుద్దాం. తను ఎప్పుడు దాన్ని ఇది రైట్ అని కానీ ఇది రాంగ్ అని కానీ చెప్పలే. ఇట్లా ఎవ్రీ వీక్ ఇప్పుడేంటే పాడ్కాస్ట్ చేస్తుంటుంది అంతా. అంటే బుర్ర హీట్ అయిపోయే విషయాలు చెప్తుంటా అసలు ఏది పడితే అదే. ఎందుకంటే అతను వింటున్నాడు, పేషెంట్గా వింటున్నాడు.
మధ్యన ఈ ప్రపంచంలో ఉన్న ఫేమస్ ఫిలాసఫర్స్ పేర్లని పరిచయం చేస్తున్నాడు. ఓషన్ విన్నావా, మంచిగా ఉంటుంది విను, అట్లా ఏం చెప్పాడు తెలుసా అని ఇట్లా. అంటే ఎక్కువ చెప్పేవాడు కాదు. ఈజ్ నాట్ ఎన్ ఆరేటర్. ఆ తర్వాత అసలు వీళ్ళు ఎవరు మార్పా కూడా చెప్తాడు మాకు ఇట్లనే ఆడేవాడు ఇట్లా హఠాత్తుగా. లోప్సాంగ్ రాంపా కూడా ఇదే చెప్పాడు, ఆడేవాడు. మళ్ళీ మరణం లేని మీరు లోప్సాంగ్ రాంపా. తర్వాత దర్గాలో ఉంటే రూమ్కి వెళ్ళి అతని దగ్గర నేను పుస్తకం ఇయ్యను, వచ్చి చదువుకో అంటే వెళ్ళి చదువుకొని వస్తుంది. నాకేం అర్థమయ్యేది కాదు. ఇట్లా చాలా దాదాపు 1 సంవత్సరం పాటు నిజంగా ఒక వ్యక్తి వినడం అనేది నా లైఫ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. అది నేను నిజంగా చూశాను. ఒకసారి ఇట్లా చెప్పాడు నాకు, నువ్వు చెప్తుంటే ఎందుకు వింటున్నాను తెలుసా అంటే, ఎందుకంటే నీ మనసు ఖాళీ అవ్వాలి, నీ మనసును ఖాళీ చేసుకో. నేను ఎప్పుడు వినలే ఈ మాట. అసలు ఇల్లు ఖాళీ చేయడం తెలుసు కానీ మనసు ఖాళీ చేయడం ఎప్పుడు వినలే. ఏది మనసులోకి తీసుకోకుండా పని చేయమమ్మ అంటాడు. ఆశ్చర్యం, అతను అట్లా చేస్తున్నాడో నాకు తెలియదు. నాకు చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. నాకు నేను ఆత్మకథలో కూడా రాశాను. అంటే ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక మిత్రుడిగా అని చెప్పట్లేదు కదా, నాకంటే ఎంతో ఉన్నతమైన ఈనాటికి నా గదికి వచ్చాడు. ఇప్పుడు అతను మాట్లాడినా ఆ ఉన్నత స్థితి నుంచి మాట్లాడినట్టే ఉంటుంది. అంటే ఒక ఫ్రెండ్గా ఏరా బాగున్నావా, అసలు అట్లాంటి చెత్త మాటలు ఏమి ఉండవు. ఇప్పుడు మా మలక్పేట రూమ్లో ఒక పేపర్ ఉండేది గోడకి. సో నేను ఏదైనా రాసుకునేవాడిని. ఫస్ట్ టైం చాలా ఏళ్ళ తర్వాత నన్ను కలిసి ఇట్లా నేరుగా చూశాడు. ఇట్లా ఒక పావు గంట అట్లా చూసిన తర్వాత ఏదో మాట్లాడుకున్నాం, అయిపోయింది. పెన్ ఇస్తావా, ఒక మాట రాసి వెళ్తాను. అతను రాసిన మాట నా గురించి, నీవు నిరంతర ఎరుక, ఇలాగే ఉండు అని చెప్పాడు. ఇది మామూలుగా ఒక ఫ్రెండ్ చెప్పే మాట కాదు, అదేమిటో తెలిసిన వాడు చెప్పే మాట. ఇప్పుడు నేను చేస్తున్న టాక్స్కి రంగా ఎప్పుడో చెప్పిన ఒక స్టేట్మెంట్ ఆధారం. అదేంటో తెలుసా, ఇప్పుడు ఎన్టీఆర్ డైలాగులు చెప్తే బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అంటే అది ఒరిజినల్ కాదన్నాడు. అంటే చూడు ఎంత బాగుంది. నీవు నీ గొంతు ఎలా ఉందో అట్లా మాట్లాడు, దాంట్లో గొప్ప ఆకర్షణ ఉంటుంది. నీవు ఏ ప్రయత్నం లేకుండా ఒక కుక్క రోడ్డు మీద కూర్చుంటా చూసావా, అట్లా వెళ్ళి ఒక కోడిలో కూర్చో. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కడు నిన్ను చూస్తాడు. నీకు సందేహం ఉంటే టెస్ట్ చేసుకున్నాడు. నేను వెళ్ళి టెస్ట్ చేశా. ఎగ్జాక్ట్లీ హ్యాబిట్స్ SBI అక్కడ ఒక రోడ్డు మీద నిజంగా ఒక కుక్క కూర్చుంటే ఎట్లా కూర్చుంటుంది అంటే, బరువు లేకుండా, నేనన్న భావన లేకుండా, సాధించాలన్న తపన లేకుండా, ఎవరు చూస్తున్నారన్నది ఏమి లేకుండా, ఊరికే అసలు హాయి ఇట్లా కూర్చున్నట్లు. ఒక 100 తర్వాత నేను కళ్ళు తీస్తే బోల్డంతమంది నా పక్కన కూర్చుండరు. నేను అడిగా ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అంటే, ఏదో దీన్ని చూస్తే మంచిగా అనిపించింది, హాయి మీకు అని చెప్పారు నాకు. అంటే గాలివాడిని అక్కడ ఎవరు కూర్చోలేదు. మళ్ళీ నేను మళ్ళీ థ్రిల్ అయిపోయి రంగాకి చెప్తే, ఇలాంటి వాడికి థ్రిల్ అవ్వకూడదు అన్నది. అంటే చాలా స్పష్టం. అంటే నేను ఎప్పుడు ఆశ్చర్యపోతూ ఇప్పటికే ఐ రెస్పెక్ట్. ఇప్పుడు నా ఆత్మకథలో ఒక స్నేహితుల నుంచి 2 చాప్టర్స్ ఎందుకు రాస్తా, అతని గురించి రాస్తే నాకేం పద్మశ్రీ రాదు, ఏమి రాదు, వాడికి ఏమి రాదు. కానీ ఈ సమాజంలో మన చుట్టూ ఉండి మనతో పాటు తిరుగుతూ చాలా ఉన్నతమైన ఒక అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళని గుర్తించము, వాళ్ళే మనల్ని గుర్తిస్తారు. వీడికి ఏదో అర్థం చేసుకునే లక్షణం ఉందని అట్లాంటి వాడిని పట్టుకుంటారు. ఇది ఒక డైరెక్టర్ చెప్పింది విన్నాం. సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు గారు ఒక సినిమాలో యాక్ట్ చేశారంట. ఇద్దరు డైరెక్టరు ఒక కృష్ణ గారు డైలాగ్ చెప్పగానే టేక్ ఓకే చేస్తున్నారు. శోభన్ బాబు గారు 15 టేకులైనా ఓకే చేయట్లే. ఇట్లా ఒక 5-6 రోజులు షూటింగ్ తర్వాత శోభన్ బాబు గారికి కోపం వచ్చింది. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నావు? కృష్ణ గారు ఒక టేక్ ఒక్కసారి చేయగానే మీరు ఓకే అంటున్నారు, నేను ఎన్ని రకాలుగా చేసినా నాకు మళ్ళీ టేక్ కావాలని అడుగుతున్నారు. అంటే డైరెక్టర్ చెప్పాడంటే, ఆయన 20 టేక్లైనా అదే చేస్తారు. అందుకని ఆయన ఇంకో టేక్ చేద్దామన్నా ఆయన అదే చేస్తారు. కృష్ణ గారు టెక్స్ట్ బుక్ అది, నో వన్ కెన్ చేంజ్ ఇట్. ఒకసారి ఎవరో కృష్ణ గారు తొందరంట, మీకు మంచి యాక్టింగ్ కాదంటే, నేను యాక్టర్ని ఎవరు చెప్పాడు, సూపర్ స్టార్ అన్నాను. ఎవరు చెప్పాడు నీకు అసలు? ఐఎమ్ సూపర్ స్టార్, ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. అందుకని అట్లా చూడండి, నేనేం చేసినా చేయకపోయినా నా సినిమా ఆడుతుంది. నాకంటూ నాకు రాకపోయినా ఎంతమంది అబ్బాయిలు చూడ.
ఎవరు చేయని సినిమాలు చేశాడు అసలు. ఒక రోజులో 11-12 సినిమాలు షూటింగ్ అయ్యేదంట, అంటే ఆ రేంజ్లో. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏంటంటే, ఒకసారి ఆ బిగ్ బజార్ పక్కనున్న కేఫ్లో కూర్చుని మొట్టమొదటిసారి నా జీవితంలో నేను చెప్పిన మాట, చెప్పడానికి ఏమీ లేదు, ఇప్పుడు నేను చెప్తా విను అన్నాడు. ఆ తర్వాత రంగా చాలా మాట్లాడాడు నాతో. మా వేదికలు ఇక్కడ JN2 హాస్టల్ పైన ఉన్నారు, పక్కనున్న అరుగు, ఉదయ్ కేఫ్, ర్యాక్సీ కేఫ్, ఆ తర్వాత అక్కడ. సో 5-6 ప్లేస్, అంతకుమించి ఎప్పుడైనా వెళ్తే అక్కడికే. ఎందుకంటే ఇట్లా ఒక హోమ్ లైక్ అదేం అలాగే మొత్తం చుట్టుపక్కలంతా రభస క్రౌడ్ ఉన్నప్పటికీ అసలు ఏమీ వినకుండా చెవులు నిక్కరించి అంటారు కదా, అట్లా ఐ యూస్ టు లిజన్ టు రంగా. అతను చెప్పిన విషయాలు చాలా సూక్ష్మమైన ఒక ధోరణి కలిగి ఉండేవి. తర్వాతి రోజుల్లో మేము కలిసి ఉన్నాము. ఆ తర్వాత నేను కొంత ఎంక్వైరీ చేసిన తర్వాత మా ఇద్దరి మధ్య చర్చోపచర్చలు, వాదోపవాదాలు, మార్గాలు వేరు, నువ్వు చేసుకో అంటే ఇట్లాంటిది వచ్చినప్పటికీ స్టిల్ హీ హ్యాస్ సర్టన్ క్లారిటీ. అతనికి ఒక గురువు ఉన్నాడు, మార్గాలు వేరు. ఇప్పుడు సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికతలో సాధన ఉంటుంది, ఇదంతా ఉంటుంది. ఇప్పుడు రమణ మహర్షి ఎందుకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చెప్తారంటే, హఠాత్తుగా తన ఊర్లో ఏదైతే స్ఫురించిందో అది అట్లా నిలిచిపోయింది. ఇంకంతే. ఇంక మళ్ళీ ఇది ఎలా ఉందంటే, ఇట్లా నిలబెడితే ఇట్లా పడిపోతుంది కదా, ఇట్లా నిలబెడితే ఇట్లా పడిపోతుంది కదా, ఇది ఇదంతా రమణ మహర్షికి ఇట్లా అంటే ఇట్లా నిలబడిపోయింది. సో ఎందుకు చెప్పారంటే, మీ చుట్టుపక్కల కూడా చాలామంది వల్నరబుల్ కండిషన్లో ఉంటారు. అంటే వాళ్ళు అనుకుంటే లైఫ్ని ఎండ్ చేసుకునే ఒక పిచ్చి ఆవేశాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ జీవితం మీకు అర్థమైతే వాళ్ళని కాపాడండి. ఒకవేళ మీరు వల్నరబుల్ కండిషన్లో ఉన్నారనుకోండి, మీ చుట్టుపక్కల చాలా అద్భుతమైన మానసిక పరిపక్వత ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కనుక సహాయం చేస్తా అంటే అంగీకరించండి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి, లేకపోతే జీవితం సంకనాకపోతుంది అని చెప్తూ ముగిస్తాను. బాగుందా పెయింటింగ్? ఎట్లా కనిపిస్తుంది? తర్వాత చాలా పెయింటింగ్ చేస్తాడు రంగా. హోటల్లో ఆపేసిండు. దానికి ఇచ్చిన ఒక కంక్లూజన్ ఏంటంటే, అంటే అలా ఎవడు చెప్పాడు సార్, ఏం చెప్పాడంటే, ఇది వేస్తే కంప్లీట్ అనిపించినప్పుడు పెయింటింగ్ వేసిన. ఇప్పుడు పెయింటింగ్ అయిపోయినా నేను కంప్లీట్గా ఉన్నాను. అమేజింగ్ అనిపించింది. ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నా, కంప్లీట్గా ఉండి పెయింటింగ్ వేస్తాను, కంప్లీషన్ కోసం కాదు. అంటే నేను పెయింటింగ్ వేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నది శుద్ధ అబద్ధం. నేను సాటిస్ఫాక్షన్లో ఉండి పెయింటింగ్ వేస్తున్నాను, సాటిస్ఫాక్షన్లో ఉండి మీతో మాట్లాడుతున్నాను, సాటిస్ఫాక్షన్లో ఉండి నేను పార్క్ ఏదో చేస్తున్నాను, ఇంటికి ఏదో చేస్తున్నాను, అంతే తప్ప తద్వారా నో ఎక్స్పెక్టేషన్. ఇంకా నాకు బాగా నచ్చింది, నేను నా పుస్తకంలో రాసింది, ఆ JNTU క్యాంటీన్ ఉంటుంది తెలుసా, అటుపక్క కాలేజ్ అటుపక్క క్యాంటీన్ అటుపక్క అందరు ఉన్నప్పుడు నేను కాలేజ్ వదిలేవద్దు నిర్ణయం తీసుకున్న పీరియడ్ అది. ఇటుపక్క వస్తే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లోకి ఎంట్రన్స్ ఉంటుంది, స్టెప్స్. ఆ స్టెప్స్ దగ్గర ఒక్కడే కూర్చేసుకొని కూర్చున్నాడు, నా కాలు మీద కాలు వేసుకొని అట్లా ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు నిశ్చలంగా. నేను వెళ్ళి ఏం చేస్తున్నామంటే, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ టీచర్స్ చెప్పిన నాన్సెన్స్ అంతా మర్చిపోతున్నాను అన్నాడు. అంటే నేను ఫస్ట్ చేసిందని తెలుసా, కుర్చీ తెచ్చుకుంటా. నేను చెప్పిన డైలాగ్ ఇది, కుర్చీ తెచ్చుకుంటా అంటే తెచ్చుకోమామ. అప్పటి వరకు వీఆర్ నాట్ ఫ్రెండ్స్. అంటే నేను కాలేజీ వదిలినంత వరకు క్లాస్మేట్స్. నేను కాలేజీ వదలాలని నిర్ణయం చేసుకున్న తర్వాత రంగా నుంచి విన్న ఫస్ట్ మాట ఇది. అంతా మర్చిపోతున్నాను, ఇప్పటివరకు అంతా మన మనసులో చెత్త ఉంది, అది తీసేయకుండా మనకు సత్యదర్శనం జరగదు, ఇట్లేదో చెప్పాడు. అసలు చెత్త ఎట్లా తీసేస్తా? నేను ఎవరితో కలిసినా చెప్తుంటే, ఇప్పుడు నువ్వు కలిసావు అనుకో, నీకు కొత్త విషయం చెప్పనా? అసలు మన మనసులో మన పేరెంట్స్ ఎంత పిచ్చి విషయాలు చెప్పారు, మన టీచర్స్ అన్నీ ఏమి ఉపయోగపడవు, అయినా మనం క్యారీ చేసుకొని తిరుగుతున్నాం, ఇదంతా మనం మర్చిపోవాలి అని మా ఫ్రెండ్ చెప్పాడు. ఎలా మర్చిపోతే తెలియదు నాకు. నెక్స్ట్ మాట్లాడతా. ఇంకోసారి జోక్, వాళ్ళ ఊర్లో రీసెంట్గా పత్తికొండలో ఎక్కడో ఎవరో నా టాక్ చూస్తున్నారంట. చూస్తుంటే
మా రంగా ఉండి ఈ నా ఫ్రెండు అన్నాడు. ఊకో అన్న, ఇట్లాంటి ఫేమస్ పర్సన్ నీకు ఫ్రెండ్ ఎవరు నమ్ముతుంటే నిజంగా నా ఫ్రెండ్. ఎవరికో అన్న అట్లా చెప్తున్నా. అందుకని ఊరు వచ్చి నాతో ఫోటో దిగిపోయాడు. అరే నమ్మట్లేదురా వాళ్ళు, ఒక్క ఫోటో మామ అని చెప్పి దిగి వెళ్ళిపోయాడు. ఫోటో ఇప్పుడు చూపిస్తా వాళ్ళకి, అంటే వాళ్ళ సంశయం పోతుంది అని మళ్ళీ ఫోటో చూపించాడంట. అసలు చివరిగా మేము కలిసిన తర్వాత అటు విడిపోయేటప్పుడు ఒక మాట అనుకుందాం, 50 ఏళ్ళ తర్వాత కలుద్దామని. ఇప్పుడు మా మధ్యన ఫోన్ కాన్వర్సేషన్స్ ఏమీ లేవు, టెక్స్ట్ మెసేజ్ కూడా లేదు. ఎప్పుడన్నా ఒకసారి ఒక్క మాట పెడతాడు, నేను దానికి రిప్లై కూడా ఇవ్వను. ఎప్పుడన్నా ఫోన్ చేసి గుర్తొచ్చావు ఓకేనా అంటే ఓకే అంటే అంతే, గొంతు వింటా, అంతకుమించి చెప్పుకోవడానికి ఏం లేదు. అనుకోకుండా చాలా ఏళ్ళ తర్వాత నోట్స్ ఆఫ్ మిషన్ ప్రింట్ అయిన తర్వాత ఒక కేఫ్టేరియాలో బిగ్ బజారు బ్రాండ్ ఫ్యాక్టరీ దాని పక్కన తాజ్మహల్ హోటల్ కలిసాను. ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఏమమ్మా టైం ఉందా నీకు అన్నాడు. ఉంది, కానీ నేను ఈ ట్రయాంగిల్ డిస్కషన్లో ఉండదలుచుకోలేదు. అప్పుడు ఆ ఎదురుగా ఉన్న ఫ్రెండ్కి చెప్పాను, నీకే అభ్యంతరం లేకపోతే నువ్వు దయచేసి బయలుదేరు, నువ్వేం హర్ట్ అవ్వనంటే, లేకపోతే నేను వెళ్తా అంటే. అతను కొంచెం మంచి వ్యక్తి. ఓకే మీరు మాట్లాడుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ జేఎన్టీ హాస్టల్ వరకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత రంగా గోడ మీద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత చెప్పు మామ ఓవరాల్గా ఏమర్థమైంది లైఫ్ గురించి అని అడిగాడు. నేను అక్కడే ఓసారి సాష్టాంగపడి కాళ్ళు మొక్కాను. చెప్పడానికి ఏమీ లేదు, ఇంతే అన్నాను. ఓకే రైట్ అన్నాడు, అయిపోయింది. అంటే ఇది వీడియోలో ఎందుకు చెప్తున్నా అంటే గొప్ప కోసం కాదు, సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్. అలాంటి వ్యక్తులు మన లైఫ్లో చాలామంది ఉన్నారు. మరి ఎంతమంది ఎందుకు చెప్పామంటే ఒక పర్సన్ ఉన్నాడు, వల్నరబుల్ కండిషన్ ఉన్నాడు. నేను ఎందుకు పేరెంట్ లాగా చూస్తానంటే ఇప్పుడు చెడిపోతుంది, అది కొంచెం కాపాడాలి. చాలా ఒక్కసారి తిరోగమనం అంటారు దాన్ని. ఇక నేను జీవిస్తాను అన్న స్పృహ కలిగితే మనం వదిలేయచ్చు. సైకిల్ వదిలేస్తాం కదా, వాడు తొక్కుతాడు అనిపిస్తే మనం వదిలేస్తూ వస్తాం, లేకపోతే పట్టుకొని ఉండాల్సి వస్తుంది. అట్లా ఒక పర్టికులర్ టైంలో నన్ను ఎటెటో పోతుంటే అటు కాదు ఇటు అని అట్లా తీసుకెళ్ళిన వాళ్ళలో రంగా ఒకడు. ఆ తర్వాత మా బాబాయ్ ఒకడు, లీలా కుమార్ అని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఒకడు. అంటే వాళ్ళు ఎవరో తెలియదు, ఎంత కాపాడారు. నేను ఏమీ గాను వాళ్ళకి. భాస్కర్ రావు ఒకడు, నేను ఏమీ గాను. ఫోన్ చేసి ఎక్కడున్నావు రా ఒకసారి, ఉన్నాయా డబ్బులు, నువ్వు డబ్బులు ఫ్రీగా తీసుకో, ఒక ఈవెంట్కి రా, 1000 రూపాయలు ఇస్తాను పర్వాలేదా, 1000 రూపాయలు కాదు 3000 తీసుకో ఇట్లా. ఆ తర్వాత ఒక ఈవెంట్ మేనేజర్ ఉన్నాడు విక్రమ్ ఠాకూర్ అని, ఆయన ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సాగర్ అని నన్ను చూడగానే ఎంత తీసుకుంటావు ఈవెంట్కి, అసలు నాకు డబ్బు సంపాదించడం లేదండి అని చెప్పింది. ఆశ్చర్యపోయాడు. అసలు ఎవడైనా డబ్బు కోసం అంటే నాకు నెలకు రెంట్కి ఇంత అవుతుంది, ఈ వస్తే నేను వేరే చదువుకుందాం అనుకుంటే నీ అమ్మాయి ఈ న్యూసెన్స్ ఏందండి, ఎంత అవుతుంది నీకు అంటే 9000 అవుతుంది. ఒక పని చేయి, వాళ్ళ మేనేజర్ని పిలిచాడు, ఎవ్రీ మంత్ 9000 అతనికి ఇవ్వు, మా కోసం ఎవ్రీ మంత్ 3 ఈవెంట్స్కి రా, బొమ్మలై, మిగతా 27 రోజులు నువ్వేం చేస్తావు చేసుకోపో అన్నాడు. చూడు అసలు వాళ్ళు ఎవరు అంటే నేను స్పష్టంగా చెప్పాను, వాళ్ళు స్పష్టంగా చెప్పారు. తర్వాత జాఫర్ అని ఒక హోటల్ మేనేజర్, నేను బొమ్మలు వేయడానికి పోతే అప్పుడే కొత్తగా అపాయింట్ అయ్యాడు. అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి యు ఆర్ ద ఆర్టిస్ట్ రైట్, సో నీకు చాలా పేరుంది ఇక్కడ, అందరు నీ గురించి అడుగుతున్నారు, నీ బొమ్మ కావాలని వస్తున్నారు, దానివల్ల క్రౌడ్కి బాగుంది నైస్, కానీ గడ్డని తీసుకొని రావాలి అని చెప్పాడు. లేకపోతే రావద్దు అన్నాడు. ఆ తర్వాత నేను బ్యాగ్ వేసుకొని బయటకు వచ్చిన ఒక 3 వారాలు 4 వారాలు అయిపోయింది. ఆ తర్వాత అక్కడ అందరూ అడుగుతున్నారు ఆర్టిస్ట్ ఉండాలి కదా, మా పిల్లడు బొమ్మ వేయించాలని వచ్చాము ఇట్లా రాలేదు. జాఫర్ నాకు ఫోన్ చేశాడు, ఆయన జనరల్ మేనేజర్, నాకెందుకు ఫోన్ చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళింది మ్యాటర్. రావట్లేదట అంటే రాను సార్ అన్నాడు. ఎందుకు రావు, నాకు రీజన్ కావాలన్నాడు. నువ్వు నిన్నొచ్చావు, నాకు గడ్డం ఎప్పటి నుంచో ఉంది, నాకు గడ్డం ఇంపార్టెంట్ అని చెప్పాను. వస్తారు అర్జెంట్గా వస్తావా అన్నాడు. గడ్డం ఉంచుకో రా అన్నాడు. అప్పుడే ఎప్పుడొచ్చినా సరే కమ్ హియర్ అని గడ్డని ఇట్లా అని క్యారీ అన్నాను. ఎంత కంపాషన్. తర్వాత నాకు శాలరీ 9000. ఒకసారి ఏం చెప్పానంటే శాలరీ ఉంది కదా అని మీరు నాకు కరెక్ట్గా 7 అయితే ఫోన్ చేస్తున్నారు, ఇంకా రావట్లేదండి, దయచేసి శాలరీ తీసేయండి, నేను అర్ధగంట లేట్ వస్తాను, 1 గంట ముందు వస్తాను, లేకపోతే రాను, నిర్ణయం చేసుకొని చెప్పండి. హోటల్ నాది కాదు ఆయనది, నేను ఆయనకు చెప్తుంది. అప్పుడు ఆయన
నిజానికి అసలు హూ ద హెల్ ఆర్ యూ అట్లా అనలే. శాలరీ లేకపోయినా మరి ఎట్లా సర్వైవ్ అవుతావు అంటే అక్కడ పెట్టండి మీరే బోర్డు, నచ్చినంత ఇవ్వచ్చు అండ్ నాట్ మోర్ దాన్ 100, అది కూడా పెట్టండి. అట్లా ఎవరిస్తే తీసుకుంటా, లేకపోతే తీసుకోను. నీకు అప్పుడు 9,000 రాకపోవచ్చాయా నువ్వు, ఎందుకంటే ఓన్లీ సాటర్డే సండే వస్తున్నావు, అది మీకు అనవసరం. కానీ నాకు ఫ్రీడమ్ ఇంపార్టెంట్. నేను ఒక అథారిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నువ్వు ఎవడో నాకు తెలియదు, కానీ ఇట్లా బతకడం కష్టం. సరే చూద్దాం, ఎందుకంటే అందరు శాలరీ కోసం నాతో సహా నువ్వు వద్దంటున్నావు. ఐ వాంట్ టు సీ. ఆయన అప్పుడప్పుడు నా పక్కన కూర్చొని సర్వీలెన్స్ పెట్టాడు 2-3 నెలలు. వీడు నిజంగా ఇచ్చినంత తీసుకుంటున్నాడా, లేకపోతే డిమాండ్ మేము లేనప్పుడు డిమాండ్ చేస్తున్నాడా. ఒకసారి నన్ను టీకి పిలిచాడు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ, నేను గమనించాను మా వాళ్ళని పెట్టి, నువ్వు ఎవరు వచ్చినా వాళ్ళు ఇచ్చినది తీసుకుంటున్నావు అంటే నాకు అస్సలు నచ్చలేదు ఈ యాటిట్యూడ్, నేను మానేస్తాను. అసలు మీరు ఎవరు. ఆ తర్వాత ఆయన కారు వేసుకొని జయంతి హాస్టల్కి వచ్చాడు. అరే నువ్వు క్యూరియస్గా అనిపించింది, నేను ఏదో చేశాను. అట్లా అలిగితే అట్లా అలగడం కాదు, మీ అందరు టెస్ట్ క్వశ్చన్ పేపరా. ఆల్రెడీ నాకు బోల్డ్ సమస్యలు, మీ టెస్ట్ లేదు. నేను నెక్స్ట్ వచ్చినప్పుడు నాకు నచ్చితే అడిగి తీసుకుంటా, దానికి ఓకే అంటే వస్తా అన్న. నువ్వు ఏమన్నా చేసుకోరా అన్నాడు. ఇట్లాంటి వాళ్ళంతా ఒక లాంగ్ పీరియడ్ రాధాజీ, ఒక 9 years, ఎంత పెద్ద పీరియడ్ ఇది 9 years. ఇంకా లాస్ట్ ఒకటి చెప్తా అంటే నన్ను కాపాడిన ఫ్రెండ్స్. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని దుబ్బలాటం. ఒక ఫ్రెండ్ని కలిసి అతను ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడడం తెలిసింది. నా ఆనందానికి అవధులేదు. ఆ తర్వాత మాట్లాడుతున్నప్పుడు నేను మధ్య తెలుగు మాట్లాడితే ఆయన ఫస్ట్ మీటింగ్లో సెకండ్ మీటింగ్లో నాకు చెప్పింది తెలుసా, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు టాక్ ఇన్ తెలుగు డోంట్ మీట్ మీ. ఓకే, అంటే నీకు తెలుగు మాట్లాడే ఉద్దేశమే ఉంటే నన్ను కలవద్దు. నేను అనుకున్నా ఎంతో కొంత తెలుగు ఇంగ్లీష్ అట్లా నడవచ్చు అని. పర్వాలేదు వస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళు నా కోర్టులో ఉంది. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నాకు మరి ఇంగ్లీష్ రాదు, ఎట్లా మాట్లాడాలి అంటే ఇది కూడా ఇంగ్లీష్లో చెప్పు ఒకటి. రెండోది, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎబిలిటీ టు స్పీక్, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ వర్డ్స్, జస్ట్ బీ సైలెంట్ అండ్ లిసన్ టు ద పీపుల్. వుడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఐఎమ్ నాట్ జోకింగ్ అని చెప్పాడు. ఓకే అన్న. ఆ నెక్స్ట్ 6 నెలలు నేను అంటే నాకు వచ్చేది కాదుగా, ఏం మాట్లాడేవాడిని కాదు. బట్ అతను నాతో చాలా బాగా అట్లా మెల్లమెల్లగా నేను ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్లో నేను మాట్లాడగలుగుతున్నా అంటే అట్లా కటువుగా ఎత్తి మీద బడ్డలు కొట్టినట్టు. నిజానికి ఎవడైనా హట్టే వెళ్ళిపోతాడు. నేను హట్ అవ్వలే, ఎందుకంటే అతను ఒక డోర్ ఓపెన్ చేసిన స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు బాల్ నా కోట్లు ఉంది. అట్లా మనకెవరన్నా స్పష్టంగా చెప్పేవాళ్ళు, మన తప్పు ఎత్తి చూపేవాళ్ళు, ఈగోలకు పోకుండా అంగీకరించగలిగితే జీవితం చాలా బాగుంటుందని అర్థమవుతుంది. అయినా ఎవరి జీవితం వాళ్ళది. దాని తర్వాత మీరు చేసిన ప్రయోగం ఉంది కదా, అది మన ఎవరితో తెలుగులో మాట్లాడితే వాళ్ళు 10 రూపాయలు. అదేమో దానికి ముందు అంటే నాకు రాదు, ఎవరికి రాదు, ట్రై అనమాట. తెలుగు మాట్లాడితే 10 రూపాయలు ఇవ్వాలి అంటే రూల్ పెట్టా. అయితే అంత గమ్మత్తుగా మేము మాట్లాడుకుంటున్నాం. అన్న టీ ర్యాక్సీ కేపీ హార్ట్ వెరీ గుడ్ ఇట్లా నడుస్తుంది. అంటే చిన్న చిన్న పదాలు. వాచ్ టీవీ ఎస్టర్డే మూవీ నైస్, సాంగ్ గుడ్, హీరోయిన్ ఎక్సలెంట్. ఇట్లా నాకు బుర్ర హిట్ అయిపోయేది. ఎందుకంటే విపరీతంగా రవిగాడు ఒకడు, వాడు రకరకాల పదబంధాలు పెట్టి మాట్లాడేటాడు, సాగదీస్తాడు. ఒక్కడు మాత్రం మాట్లాడేవాడు, అమీర్ గాడు అనుకుంటా. వాడు వచ్చి ఏదిరా మాట్లాడవు అంటే లేచి 10 రూపాయలు ఇచ్చి నాకు వస్తలేదు నేను మాట్లాడాను అన్నాడు. ఇది నిన్న చేసిన దానికి ఫ్రేమ్ కట్టిస్తావా? పెట్టలేదు, ఫ్రేమ్ లో ఆర్డర్ పెట్టాను.